ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండడానికి కోసం ఏ వెహికల్కి పర్మిషన్ తీసుకున్నారో ఆ వెహికల్లో మనకి ఈ గ్లాస్ షీల్డ్ ఉంటాయి, విండో షీల్డ్ లేకపోతే ఫ్రంట్ పోర్షన్ షీల్డ్ ఉంటాయి, విండ్ షీల్డ్ అంటారు. ఆ దాంట్లో పర్మిషన్ తీసుకున్న ఒరిజినల్ స్టిక్కర్ని ప్లేస్ చేసేయాలి. సో దట్ మేము పోలీస్ తరపు నుంచి కూడా ఎంసీసీ టీం కూడా చూసినప్పుడు సో ఈ వెహికల్కి పర్మిషన్ ఇచ్చారు అనే ఒక స్టిక్కర్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు అనమాట. ఆ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం ఎవరిని డౌట్ పడకుండా వాళ్ళు డిస్ప్లే చేశారంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండదు దానిపైన. సో లేకపోతే ఖచ్చితంగా దానికి తగ్గినట్టు కేసెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ మేము కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతాయి. కన్సర్న్ వెహికల్ ఓనర్ పైన ఎవరు ఉన్నారో వాళ్ళ పైన మనం రిజిస్టర్ చేస్తాం. సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఏ వెహికల్ కూడా సౌండ్ సిస్టమ్తో పాటు కానీ లేకపోతే పొలిటికల్ పరంగా క్యాన్వాసింగ్ కానీ పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఇది వెరీ ఫస్ట్ పాయింట్. అండ్ యాజ్ అ మీడియా మీరందరూ మీ హెల్ప్తో పాటు ఇది అన్ని చోట కూడా ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రెండవది పాయింట్, మనకి ఫ్లయింగ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎంసీసీ మన టీము అపాయింట్ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీం కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పర్వాలేదు, మీరు ఎనీ ఇన్ఫర్మేషను ఇమీడియట్గా ఎంసీసీ టీంకి కానీ తర్వాత ఎఫ్ఎస్టీ టీంకి కానీ ఎస్ఎస్టీ టీం కానీ మీరు చెప్పచ్చు. దానికి మనకి సి విజిల్ అని ఒక యాప్ కూడా ఉంది. సి విజిల్ అంటే షార్ట్ ఫామ్ విజిలెన్స్. మీరు ఎవరు ఎనీ పీపుల్ ఎనీ మీడియా మిత్రులా ఉండొచ్చు, కామన్ మ్యాన్గా ఉండొచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎనీ ఎంసీసీ కాంటాక్ట్ వైలేషన్స్ మీరు చూసారంటే ఆ సి విజిల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో సి విజిల్ కూడా మన కంట్రోల్ రూమ్ నుంచి మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అది వెళ్తాయి. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ వెళ్తాయి. ఇట్స్ లైక్ అ సింగిల్ విండో సిస్టమ్ అంటారు. ఏదైనా డిఈఓ కంట్రోల్ రూమ్కి వస్తాయి, అక్కడ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వస్తున్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యాక్షన్ తీసుకుని ఆ రిపోర్ట్ని కూడా మళ్ళీ మేము అప్డేట్ చేస్తాం. సో కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది, ఎస్ఓపి ఉంది, దాని ప్రకారమే జరుగుతాయి. అది కాకుండా పోలీస్ తరపు నుంచి కూడా ఆల్రెడీ సర్క్యులేట్ చేస్తాము. మనకి కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉన్న సిఐ గారి నంబర్ ఉంది, పోలీస్ హెల్ప్ లైన్ ఇప్పుడు వరకు కూడా ఉంది, వాట్సాప్ హెల్ప్ లైన్, ఆ హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అండ్ ఎప్పుడు మీకు తెలిసినట్టు 100-112 ఉంది, 100 కాల్ చేయొచ్చు, 112 కాల్ చేయొచ్చు. సో మీకు ఆప్షన్స్ చాలా ఉంది. సో మన పోలీస్ తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ ఒకటే, పొలిటికల్ పార్టీగా ఉండొచ్చు లేకపోతే ఎవరైనా కామన్ మ్యాన్గా ఉండొచ్చు, ఎనీ ఇర్రెగ్యులారిటీస్ మీరు చూసినప్పుడు మీరు రైట్స్ ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చేతిలో తీసుకోకుండా ఖచ్చితంగా మీరు పోలీస్కి కానీ కంట్రోల్ రూమ్ డిఈఓ కంట్రోల్ రూమ్ కానీ ఎవరికైనా ఇప్పుడు ఎంసీసీ టీం కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దాని మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి.